కాలేజ్లో ఎంటర్ కాలేదు ఆ టైం వరకు, ప్రొఫెషనల్ కోర్సెస్లో ఎంటర్ కాలేదు ఆ టైం వరకు, డెఫినెట్గా ఒక పోర్షన్ ఆఫ్ టైం ఖచ్చితంగా మనము ఎక్స్ట్రా కరికులర్ అండ్ కో కరికులర్ యాక్టివిటీ కోసం ఇవ్వాలి. వన్స్ యూ గో ఇన్ ప్రొఫెషనల్ కోర్సెస్ అక్కడ అది మ్యాండేటరీ అయిపోతుంది. ఇక్కడ ఇప్పటి వరకు 10th క్లాస్ 12th ఇది ఆప్షనల్ లాగా ఉంటుంది. కానీ ఖచ్చితంగా మనము ఏదో ఒక హాబీ డెవలప్ చేయాలి, ఏదో ఒక ఫీల్డ్ లో మంచిగా చేయాల్సింది. ఆడుకోవడానికి సపోజ్ ఏదో ఒక గేమ్స్ ఉండాలి, ఆర్ మ్యూజిక్ సంబంధించిన, యోగా సంబంధించిన, ఆర్ట్స్, పెయింటింగ్, ఎనీ సాంగ్, ఎనీథింగ్, డాన్స్, ఇది ఒకటి ఉండాల్సింది. ఎందుకు హ్యూమన్ బీయింగ్ ఇస్ అన్లైక్ అదర్ క్రియేచర్. మనకి ఒక మాట్లాడడానికి ఒకటి ఉన్నాయి, ఒక గ్రూప్ యాక్టివిటీ సంబంధించిన ఒకటి ఉన్నాయి. అండ్ అన్ని యాక్టివిటీ చేస్తే మాత్రం ఒక టీమ్ ఎట్లా పని చేయాలి, గ్రూప్ డైనామిక్స్ ఎట్లా అవుతుంది, లీడర్షిప్ క్వాలిటీ ఎట్లా అవుతుంది, డిసిప్లిన్ ఎట్లా ఉంటుంది, ఒక టీమ్ వర్క్ ఎట్లా అవుతుంది, అది అందరూ నేర్చుకుంటారు. సో కాబట్టి ఇది ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దాంతో పాటు సమ్మర్ క్యాంప్ లో భాగంగా కూడా మన జిల్లాలో కొన్ని క్యాంప్స్ పర్టికులర్ గా పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించిన, ఎక్స్ట్రా కరికులర్ సంబంధించిన, డాన్సెస్ సంబంధించిన, పెయింటింగ్ సంబంధించిన అది కూడా జరుగుతుంది. సో ఈ అన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి టేకప్ చేసిన కొత్త ఇనిషియేటివ్స్ లాగా ఉన్నాయి. దానికి అంటే దేర్ ఆర్ 2-3 మేజర్ బెనిఫిట్స్. ఫస్ట్ థింగ్ అంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ డెవలప్ అవుతుంది, దాని నుంచి వచ్చిన బెనిఫిట్స్ స్టూడెంట్స్ కి వస్తుంది. దాంతో పాటు ఒక ఏమైనా మనకి స్టడీ ఉన్నాయి, కరికులం ఉన్నాయి, కొంచెం మోనోటోనస్ గా కాకుండా కొంచెం ఇంటరాక్టివ్ గా, కొంచెం డిఫరెంట్ గా అది అవుతుంది. సో దట్ వాళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారు. దాంతో పాటు ఈ అన్ని యాక్టివిటీలో పాల్గొంటే మాత్రం పిల్లలకి ఆల్రౌండ్ ఏమైనా పర్సనాలిటీ డెవలప్మెంట్, దానికి ఈ ప్రైవేట్ సెక్టర్ లో ఇంటర్వ్యూ టైమ్ లో వాళ్ళు చెప్తారు, ఆ టైంకి మాత్రమే అవుతుంది. అది కూడా యాక్చువల్ గా స్టూడెంట్స్ గురించి, క్యాండిడేట్స్ గురించి చాలా రిఫ్లెక్ట్ చేస్తుంది. సో చాలా మంది ఈ ప్రోగ్రామ్స్ కి వచ్చేందు మన వాళ్ళు మంచిగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి అన్ని ఏర్పాటు చేసింది. ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా మా తరఫున చేసిన ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఎవరైనా పార్టిసిపేట్ చేసినా అందరికీ శుభాకాంక్షలు. మీరు ఇంకా మంచిగా పార్టిసిపేట్ చేయాల్సింది. అండ్ ఎవరెవరికి గెలుస్తారంటే ఇట్స్ వెల్ గుడ్, కానీ ఎవరెవరికి పొజిషన్ రాలేదు తర్వాత కూడా పార్టిసిపేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఏమైనా మనం గెలిచామా, మోర్ దాన్ దాట్ పార్టిసిపేట్ చేసాము, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో పార్టిసిపేషన్ అన్ని రంగాల్లో మంచిగా ఉందా లేదా, అన్ని రంగాల్లో మనం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాల్సింది. చాలా మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు, అందరికీ మాత్రం శుభాకాంక్షలు.